హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మీకు నేనైతే ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా ఫిష్ తీసుకున్నాను. ఆయిల్, వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయ ఒకటి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. చూసారు కదా, ఫిష్ ఫ్రైకి ఏమేమి కావాలో చూసారు. ఇప్పుడు ముందు దీనిలో ఉప్పు వేసుకుందాం. తర్వాత పసుపు, మీకు సరిపడినంత కారం, ఇందులోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. ఇందులో మనం పెద్ద నిమ్మకాయ అయితే ఇందులో జ్యూస్ చేసి వేసుకుంటున్నాను. ఈ పెద్ద నిమ్మకాయ పిండుకుందాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ అల్లం వెల్లుల్లి అవసరం లేదు. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఫిష్ వేసేసి మొత్తం ఈ ముక్కలన్నింటికి బాగా పట్టిద్దాం. చూసారు కదా, ఈ విధంగా ముక్కలన్నిటినీ కలుపుకుందాం. ఆ మసాలా అంతా ఫిష్కి పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటున్నాం కదా. నేనైతే ఇక్కడ 2 కిలోలు తీసుకున్నాను. ఈ ముక్కలన్నీ కలిపి 2 కిలోలు ఉంటాయి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని ఇలానే గంట మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ముక్కలన్నిటినీ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ముందుగా చేసుకున్న ఫిష్ని ఇందులో వేసుకుందాం. చూసారు కదా, ఒక సైడ్ నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇంతే అండి, సింపుల్, ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. ఇవి క్రిస్పీగా మంచిగా ఉంటాయి తినడానికి. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. వీటిని మెల్లగా ఇంకోవైపు తిప్పుకొని 2 వైపులా బాగా ఉడకనివ్వాలి. మరీ హైలో కాకుండా లోలో కాకుండా మీడియం పెట్టుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరైతే వీటిని ఉడికించుకుందాం. చూసారు కదా, ఫ్రై అవుతున్నాయి. బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేస్తూ ఉంచుకుందాం. చూసారా, మధ్య మధ్యలో తిప్పుకుంటూ అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే నేను 2 కిలోల ముక్కలు ఉంటాయి. ఇవి తీసుకున్నాను. నేను సగం చేస్తున్నాను, సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగుతున్నాయి కదా, ఇవి 2 వైపులా బాగా మనం ఫ్రై చేసుకుందాం. అస్సలు పచ్చి అనేది ఉండకూడదు. చూసారు కదా, మధ్యలో టూత్పిక్ కానీ ఫోర్క్తో కానీ గుచ్చుకుంటూ చూసుకోవాలి. లోన పచ్చి ఉందా లేదా చూసుకొని చెక్ చేసుకుంటూ బాగా వీటిని ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయితేనే వీటి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవైతే బాగా ఫ్రై అయిపోయి చూసారా, బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాం ప్లేట్లోకి. అదే ఆయిల్లో మళ్ళీ వేసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ అయితే సరిపోతుంది. ఇవైతే ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, చూసారా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఇంకొంచెం ముక్కలు ఉన్నాయిగా, వాటిని కూడా ఇందులో వేసుకుందాం. చూసారా ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అయితే హీట్గా ఉండాలి ముందు, తర్వాత లోలో పెట్టుకుంటూ నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్క గట్టి పట్టేంత వరకు మనం వదిలేద్దాం వీటిని, తర్వాత టర్న్ చేసుకోవాలి. ముందుగా అయితే పెట్టొద్దు, అది ముక్కలుగా విడిపోతాయి కదా. ఒక సైడ్ గట్టిపడినాక రెండో వైపు తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇలానే అన్నీ కూడా వేయించుకుందాం. ఇందులోనే ఆయిల్ అయితే మరి నేను వేయలేదు, ఫస్ట్ వేసిందే సరిపోతుంది దీనికి. ఇంకో ముక్క కూడా ఇందులో వేసేసాను. మీకు నచ్చినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవైతే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. నేను తీసుకున్న ముక్కలు అయితే 2 కిలోలు ఉంటాయి. మీ టేస్ట్కి సరిపడినంత మీరు ఉప్పు కారాలు కలుపుకోవాలి. చూసారా రెండు వైపులా టర్న్ చేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ దగ్గర అయిపోయేవి ఇవి. మరీ నల్లగా మార్చేయొద్దు. ఇప్పుడు ఇవైతే వేరే ప్లేట్లోకి మళ్ళీ తీసుకొని మీకు చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.